రోజు నాకు గుర్తులేదు. నేను ఎక్కడ పుట్టాను, మా అమ్మా నాన్న ఎవరో అన్నది కూడా. మరైతే వీళ్ళెవరు స్వామీజీ? ఈ హోమగుండాన్ని ప్రజ్వలింపజేయండి. వీళ్ళంతా సమయాన్ని వృధా చేస్తున్నారు, మన పూజకు విఘ్నం కలిగిస్తున్నారు. వీళ్ళని పంపించేయండి. ఆగండి, ఆగండి, వెళ్ళిపోతాంలే. కానీ ముందు వీళ్ళు చెప్పేదైనా వినండి. చెప్పండి, ఈ సర్వజ్ఞాని స్వామీజీ మీకేమవుతారు అని. ఈ వ్యక్తి నా భర్త. నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ ఈయన మమ్మల్ని పోషిస్తున్న పేరుతో మమ్మల్ని తిడుతూ కొడుతూ ఉండేవాడు. ఈయన కష్టపడకుండానే పెద్ద ధనవంతుడిలా మారాలనుకున్నాడు. రోజు ఈయనకి కొత్త కొత్త అమ్మాయిలు కావాలి. ఇదే కోరికతో ఈయన ఒక రోజు గ్రామంలోని సేట్ కూతుర్ని తీసుకుని పారిపోయాడు. 2 నెలల తర్వాత సమాచారం వచ్చింది, అది ఈయన ఆ సేట్ కూతుర్ని చంపేశాడని. పోలీసులు ఈయన్ని వెతుకుతూనే ఉన్నారు. ఇక ఈయన పారిపోతూ ఉన్నాడు. ఇప్పటికి 10 ఏళ్ల తర్వాత ఈ రోజు నేను ఈయన్ని ఈ రూపంలో చూశాను. అసలు మీరంతా ఈయన్ని ఎలా పూజిస్తున్నారో ఏమో. ఈయనెవరో స్వామీజీ కాదు. ఈయనొక పారిపోయిన నేరస్తుడు, పారిపోయిన భర్త, పారిపోయిన తండ్రి, అలాగే ఒక కిరాతకుడు కూడా. బాగుంది స్వామీజీ, బాగుంది. మీకు అసలు ఏమీ గుర్తే లేదు. మీకు ఒక కుటుంబం ఉందని, అలాగే తల్లిదండ్రులు ఉన్నారని. కానీ మీకు మొత్తం ఒక కుటుంబమే ఉంది కదా. అద్భుతం స్వామీజీ, అద్భుతం. బాగుంది మంగేష్, బాగుంది. ఎవరో అమ్మాయిని నా ఎదురుగా తీసుకొచ్చి ఇక తనను నాకు భార్యను చేసేశావా? హ! ఈమె నిజం చెప్పిందనటానికి ఈవిడ దగ్గరున్న సాక్ష్యమేంటి? ఈ మహిళ అబద్ధం చెబుతోంది. నా జీవితంలోనే ఈ రోజు మొదటిసారి ఈ మహిళను చూస్తున్నాను. లేదు, నేను నిజం చెప్తున్నాను. మీరందరూ నేను చెప్పింది నమ్మండి. చూడండి, ఆయనంత గొప్ప స్వామీజీ. ఇక్కడున్న వాళ్ళందరికీ ఈయన మీద చాలా భక్తి ఉంది. మమ్మల్ని ఎలా నమ్మమంటారు మీరు నిజమే చెప్తున్నారు అని? ఈ మహిళ స్వామీజీ పరువు తీయడం కోసమే వచ్చింది. ఈవిడ వెంటనే బయటికి పంపించండి. నేను నిజం చెప్తున్నాను. ఒకవేళ నా మీద నమ్మకం కలగకుంటే మీరే చూడండి, ఇతని వీపు మీద 3 నక్షత్రాల గుర్తులుంటాయి. ఒకవేళ ఈవిడ అబద్ధం చెప్తుంటే మీరు మీ వీపు చూపించండి స్వామీజీ. ఆపండి, చాలా ఎక్కువైంది. ఏ గ్రామంలో తమ ధర్మగురువుకి వ్యతిరేకంగా వినరాని మాటలు వినవలసి వస్తుందో అలాంటి గ్రామంలో మేము క్షణం కూడా ఉండదలుచుకోలేదు. ఇక్కడి నుంచే మేము వెళ్తున్నాం. స్వామీజీ, ఎక్కడికి పారిపోతున్నారు? మీ భక్తులకి గుర్తులైనా చూపించండి. వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇదిగో చూడండి, ఇతనే నా తండ్రి. వీడి దొంగ స్వామీజీ, వీడు దుర్మార్గుడు, పాపాత్ముడు. వీడిని కొట్టండి. వీడు మనల్ని మోసగించడం లేదు. కొట్టండి, తీరాల్సిందే. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి.
ప్రాణాలు తీసేస్తాను. తప్పుకో, తప్పుకో. అడుగు ముందుకేశారంటే ప్రాణాలు తీస్తాను. స్వామీజీ, తన్ను వదిలిపెట్టు. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేవు. అక్కడే ఆగు. ఆగండి, ముందుకు రావద్దు. దీని ప్రాణాలు తీస్తాను, చంపి పారేస్తాను, చంపేస్తాను. వీడి తల పగలగొట్టండి. వీడిని లేపండి, తాడుతో కట్టేయండి. వీడిని తీసుకెళ్ళండి. పద పదో పద. ఎంత నీచుడు అనుకోలేదు. థూ! నువ్వు దొంగ స్వామీజీవి. నువ్వు మా అందర్నీ మోసం చేశావు. మాకున్న స్తోమత రోజు కూర వండుకునేది కూడా కాదు. కానీ ఈ స్వామీజీ చెప్పడం వల్ల నేను రోజు దీపంలో నెయ్యి నింపి పంపించేదాన్ని. నేను తినకుండా వీడికి రోజు ధాన్యం దానమిచ్చేదాన్ని. మా కడుపులు కట్టుకొని వీడికి నైవేద్యం పెడుతూ వచ్చాం. ఎందుకంటే మనసులో నమ్మకం ఉండేది, ఈశ్వరుడు మా కుటుంబాన్ని రక్షిస్తాడని, మా దుఃఖాల్ని హరిస్తాడని. చూడు స్వామీజీ, మా సతారా వాళ్ళు తమ తమ కుటుంబ అవసరాలని మర్చిపోయి నీ విగ్రహం తయారు చేయించడానికి బెంగపడ్డారు. కానీ నువ్వు మా అందరి భక్తితో ఆటలాడుకున్నావు. నువ్వు మా అందరినీ దగా చేశావు. నువ్వు మమ్మల్ని ఎంత ఎదవల్ని చేశావంటే ఈరోజు మాకు మా మీదే కోపం వస్తుంది. సమస్య ఈ స్వామీజీ కాదు, మీ అందరిలో ఉన్న ఈ భక్తి. దాన్ని మీరెప్పుడూ తర్కించుకోలేదు. నమ్మడానికి ముందుగా మీ వివేకం మాట కూడా వినరు. ఇక అలాంటి మూఢభక్తిలో ఎవరైనా వచ్చి మీకు సర్వజ్ఞాని స్వామీజీగా మారిపోగలడు. ఈరోజు ఈయన ఉన్నాడు, ఇంతకు ముందు ఇంకెవరో ఉండుంటారు, ఇక ముందు కూడా ఎందరో వస్తారు. ఇక వీళ్ళు ఎంతకాలం వస్తూ ఉంటారంటే మీరందరూ మోసానికి అలాగే ధర్మానికి తేడా గుర్తించనంత వరకు. సోదరులారా, భీమరావు చెప్పింది పూర్తిగా నిజం. మిమ్మల్ని మీరు కోపగించుకోకండి. మీరంతా శాంతంగా ఆలోచించండి. వీడిని తీసుకెళ్ళండి. వెళ్ళు. పద. చెప్పాను కదా స్వామీజీ, ఒకరోజు మిమ్మల్ని ఈ గ్రామంలో నుంచి వెళ్ళగొట్టి తీరుతానని.
నాకు కూడా బాధగానే ఉంది. కానీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం తప్ప మా దగ్గర మరో మార్గమేమీ లేదు. అయ్యో, నువ్వేం బాధపడకు భీమ్. అలాగే నేను కూడా బాధపడటం లేదు. నిజానికి చాలా సంతోషంగా ఉన్నాను. మా గ్రామానికి వెళ్ళి లడ్డూలు పంచి సంబరాలు చేసుకుంటాను. ఇప్పుడు నా కొడుకు చెప్తాను మీ నాన్నకు శ్రాద్ధం పెట్టమని. ఇక మిగిలిన జీవితం అంతా ఒక విధవగా మారి బతుకుతాను. సేట్ గారు, మనసులో ఎంత కోపం ఉందంటే కడుపు మండిపోతోంది. మనం ఒక గూండాని, దొంగని పూజిస్తూ వచ్చాం, గౌరవిస్తూ వచ్చాం. ఇక వాణ్ణి మనమే ధర్మానికి మూల పురుషుల్లా మార్చేశాం. మనసు అసహ్యంతో నిండిపోయింది సేట్ గారు. మీరన్నది నిజమే పండితులు గారు. అయినా తప్పు మనది కూడా ఉందిలేండి. భీమరావును శాంతింపచేయాలనే ఉద్దేశంతో ప్రతి మాట వింటూ వచ్చాం, ప్రతి సలహా వింటూ వచ్చాం మనమే. ఎప్పుడు ఇది ఆలోచించనే లేదు, ఒక సాధువైన వ్యక్తి కుతంత్రాలు ఇంకా హింస గురించి ఎలా మాట్లాడగలడు అని. సేట్ గారు, ఎందుకంటే ఈరోజు వరకు మనం కూడా కుతంత్రాలు చేస్తూ వచ్చాం. సేట్ గారు, మనసుని శుభ్రం చేసుకోండి. నిజమేమిటంటే మనందరం ఒకటే ధర్మం అనే వ్యాపార చేతిలో ఓడిపోయాం. సర్లేండి, అవన్నీ వదిలేయండి. మనందరం సతారాలో ఎలా మంచి స్నేహితులమో మనందరం మళ్ళీ స్నేహితులం అవుదాం రండి. మంగేష్, నువ్వు నన్ను క్షమించు. సేటు గారు, ఏం చేస్తున్నారు మీరు? అలా చేతులు జోడించకండి. ఎలాగో మీరు నాకంటే పెద్దవాళ్ళు కదా, గుండెలకు అద్దుకోండి. సేటు గారు, నేను జీవితంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఒకవేళ ఎప్పుడైనా జీవితంలో భీమరావు ఇంకా స్వామీజీల్లో ఎవరైనా ఎంచుకోవాల్సి వస్తే భీమరావుని ఎంచుకోవడమే మంచిది. నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నా మాటలు మీకు తప్పుగానే అనిపిస్తాయి, కానీ మీరు చూస్తూ ఉండండి. ఒకరోజు మీకు అలాగే సమాజం మొత్తానికి అదే అనిపిస్తుంది, ఈ భీమరావే కరెక్ట్ అని. మంగేష్, కేవలం ఈశ్వరుణ్ణి ఎంచుకోవడం మంచిది. ఒక్కడు దొంగ స్వామీజీ అయినందువల్ల మన భక్తి, మన ధర్మం నాశనం కావు మంగేష్. పంతులు గారు, మిమ్మల్ని ఈశ్వరుని నమ్మకుండా ఎవరైనా ఆపారా? లేదు కదా. భీమరావు ఎప్పుడైనా మీకు ఈశ్వరుని నమ్మొద్దని చెప్పాడా? లేదు కదా. మీరు ఈశ్వరుణ్ణే నమ్మండి. పండితులు గారు, ఈరోజు సతారాలో ఎంత ప్రశాంతంగా ఉందో, ఈ ప్రశాంతతను మీరు ఆస్వాదించండి. అలాగే మీరు శాంతంగా ఉండండి. అన్నట్టు భీమరావు ఇలా చేస్తాడనుకోలేదు. ఏంటి సెట్ గారు? ఇదే సతారాలో సారా బంద్ చేయించాడు. మీరు అసలు ఏమంటున్నారు? నేను నాన్నతో ముందే అన్ని విషయాలు చెప్పేశాను. ఇప్పుడు మీరంతా ఆయన దగ్గరికి వెళ్ళడానికి నా మీద ఒత్తిడి మాత్రం చేయకండి. భీమ్, ముందుగా నువ్వు, ఆనంద్, దామోదర్ ఇంకా వినాయక్ మీ నలుగురు వెళ్ళిపోండి. కానీ మంజుల అక్క ఇంకా తులసి అక్క? భీమ్, ఇంటి మొత్తాన్ని వెంట తీసుకెళ్తావా? మీ నలుగురు వెళ్ళండి. వెళ్ళి చూడండి. అన్నయ్యతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అవి చూడండి. అంతా బావుంటే మేమందరం కూడా వచ్చేస్తాం. సవ్యంగా లేకపోతే మేమిక్కడే ఉండిపోతాం. ముందు మీరెళ్ళండి. అయితే అత్తయ్య, మేమంతా మాకున్న బట్టలోంచి మంచి బట్టలు తీసుకోవాలా? ఇప్పుడంత దూరం వెళ్తున్నాం, అది రైలు బండిలో కూర్చొని. అందరికీ అనిపించాలిగా మేం పర్వాలేదని. అలాగే, వెళ్ళి తీసుకో. పద. భీమ్, ఏమైంది సేట్ గారు?
భీమరావు, సేట్ గారు, కేవలం మొదటిసారి ఇలా అనిపిస్తుంది. ఈ జాతిలోని జనాల ప్రపంచమే వేరు అని. కేవలం ఒక్కసారి ఈ గుమ్మాన్ని అడుదాటి చూడండి. అప్పుడు వీళ్ళిల్లు కూడా మన ఇల్లులాగే అనిపిస్తుంది. రండి సేట్ గారు. భీమరావు ఎక్కడెక్కడికి చదువుకోవడానికి వెళ్తాడో అక్కడ వీడి చదువుని ఆపేస్తాం. ఆ తర్వాత మెల్లమెల్లగా నిన్ను అలాగే నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాం. చదువు పేరుతో ఎగిరెగిరి పడిపోయే ఈ భీమరావు ఎంత నిరాశగా కూర్చున్నాడు. వెళ్ళండి వెళ్ళండి. వీడు ఎలాంటి పరీక్ష రాయిపోవడం లేదు. తన తల్లిని వీడు చనిపోవడం చూస్తాడు. వీడొక దొంగ. ఇక వీడి ఊరేగింపు ఇక్కడి నుంచి పంచాయతీ దాకా ఇలాగే వెళ్తుంది. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే చిన్న జాతి వాళ్ళందరికీ బుద్ధి రావడానికి. పెద్ద జాతి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తే ఇలాంటి శిక్ష వేస్తారని. సేట్ గారు రండి. సేట్ గారు, మీరు మా ఇంటి లోపలికి? భీమ్, ఒకసారి నా కొడుకు ధ్రువ్ నీకు కోటిచ్చాడు. అయితే నేను దాన్ని కాల్చేశాను. ఈరోజు నేను ధ్రువ బట్టలు మొత్తం నేను నీకోసం తీసుకొచ్చాను. వీటిని వాడెప్పుడు వేసుకోనే లేదు. ఇవి తీసుకో. భీమాబాయ్, ఈరోజు నువ్వు బతుకుంటే చూసేదానివి. ఏ సతారా సేట్ మన బతుకుల్ని నరకంగా మార్చేశాడో ఈరోజు అదే సేట్ నీ కొడుకు భీమ్కి బట్టలిస్తున్నాడు. సహాయమని మాత్రం అనుకోవద్దు. నేను నీ విషయంలో, అలాగే నీ కుటుంబం విషయంలో, అలాగే నీ మనుషుల విషయంలో ఏ అన్యాయం అయితే చేశానో దానికి ప్రాయశ్చిత్తంగా ఇవి తీసుకో. భీమరావు, తీసుకో. సేట్ గారు నిజంగానే మారిపోయారు. అలాగే తను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నారు. నాకు తెలిసింది మీరంతా గోరేగావ్ వెళ్తున్నారట మీ నాన్న దగ్గరికి. మీ నాన్నతో చెప్పు, సతారా సేట్ ధన్సుక్లాల్ ఇప్పుడు
పూర్తిగా మారిపోయాడు అని.